హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్స్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో మీ ముందుకు రాబోతున్నాను. అది ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈ రోజులలో రోజు సోషల్ మీడియాలో మనం ఉదయం లేవగానే చూస్తున్నది ఏంటంటే, ఉదయం నుంచి మనము సాయంత్రం పడుకునే సమయం వరకు డైలీ ఐబొమ్మ రవి, అతడి ఇంటి పేరు ఇమ్మడి రవి. అతడు ఐబొమ్మ అనేది మన అందరికీ కూడా ఇక్కడ ఆ విధంగా సుపరిచితుడిగా మారిపోయాడు ఈ మధ్యలోనే. ఎందుకంటే ఈ మధ్యలో అతన్ని అరెస్ట్ చేయడము, అతని మీద కేసు పెట్టడము, అతన్ని జైలుకు పంపడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక పోతే అసలు విషయానికి వస్తే, ఈ ఇమ్మడి రవి చేసింది కరెక్టా తప్ప రైటా అనేది ఆలోచిస్తే వాస్తవానికి అది చట్ట వ్యతిరేకమే తను చేసిన పని. కానీ అది ఎంతోమంది పేదవాళ్లకు ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఇమ్మడి రవిని అసలు నిజమైన ఒక హీరోలాగా అందరు చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ప్రభుత్వం దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే పని ఎవరు ఏది చేసినా కూడా ప్రభుత్వానికి వాళ్ళు శత్రువులాగానే కనబడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మడి రవి చేసింది అసలు యాక్చువల్గా ఆయనకున్న తెలివిని, ఆయనకున్న టాలెంట్ను ఇది ఎవరు గుర్తించాలి? ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి తనకు ఏ స్థాయిలో తను ఉన్నాడో, ఇప్పుడు టెక్నికల్గా తన మెంటాలిటీ ఎలా ఉందో అలాంటి టెక్నికల్గా తనను ఉపయోగించుకునే విధంగా, ఇప్పుడు ఆయన నెగిటివ్ కనపడుతున్నాడు కాబట్టి నెగిటివ్గా కాకుండా తనని ఒక పాజిటివ్గా ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు అలా లేవు. ఎట్లున్నాయంటే, కేవలం ఎవరన్నా సమాజానికి, ఇప్పుడు సినిమా విషయమే మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు నడుస్తున్న భారతం లోపల నడుస్తున్న చరిత్ర ఇవన్నీ మనం చూస్తున్నాం. రోజు పొద్దున లేవగానే ఇటు ఆపరేషన్ కగారు, ఇటు పోతే ఎన్నికల హడావిడి, ఇటు పోతే ఈ అన్నీ కుల మతాల గొడవలు, ఇవన్నీ విచిత్రమైనటువంటి వ్యవహారాలు రోజైతే మనం చూస్తున్నాం. అసలు ఇంకొక విషయం నాకు తెలియక అడుగుతాను. అసలు ఈ కులాలతోని మతాలతోని ఇవన్నీ రాజకీయాలు చేయడం అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థమైతే లేదు. కాకపోతే ఏంటంటే, మరి వాళ్ళు కేవలం కుల మతాల మీదనే రాజకీయం చేస్తాను అనేది అయితే ఒకటి కనబడుతుంది. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇమ్మడి రవి, ఇప్పుడు ఐబొమ్మ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, మనము ఒక సినిమా చూడాలనుకుంటే, జస్ట్ ఒక్క సినిమా చూడాలనుకుంటే, ఒక్క ఫ్రెండ్లీగా ఒక ఇద్దరమో ముగ్గురమో కలిసి ఒక సినిమా చూడాలనుకుంటే మనిషికి ఎంత ఖర్చు అవుతుందని తెలుసా ఫ్రెండ్స్? దగ్గర బోల్డన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. అది దానివల్ల మనకు లాభమా నష్టమా? మనకు నష్టమే కదా. మాలాంటి మధ్య రకం పేదవాళ్ళకు నష్టమే కదా. ఎందుకంటే ఈ సినిమాలను ఒక్కొక్క హీరోకు హీరోయిన్లకు వందల కోట్లు ఒక సినిమా ఖర్చు వచ్చేసి కొన్ని వందల వేల కోట్లు ఇంత పెట్టుబడి పెట్టి ఈ సినిమాలు తీసి, ఈ సినిమాల ద్వారా ఈ సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏంది? ఈ సినిమాలు చూసి సమాజం నేర్చుకున్న బాగేంది? దీనివల్ల ఉపయోగం ఏంది? ఈ సినిమాల వల్ల ఉపయోగం ఏంది? సినిమా అంటే, సినిమా చూస్తే దానికి ఒక అర్థం ఉండాలి, దాని కథ లోపల ఒక బలం ఉండాలి. సమాజానికి, కుటుంబానికి ఇవాళ కుటుంబంతో కలిసి చూసే సినిమాలు ఏమన్నా ఉన్నాయా? ఎక్కడైనా కుటుంబ పరంగా మనం ఒక కుటుంబం అనేది పిల్లలు వీళ్ళంతా కలిసి పోయి కూర్చొని చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? లేవు. ఎందుకు లేవు అంటే, అసలు స్టోరీయే లేదు. ఆ స్టోరీలో దమ్మే లేదు.
అసలు ఆ హీరో గాని మీద రూపాయి పెడితే వాని నెత్తి మీద మన ఆటాన పెడితే మన రూపాయి ఎవ్వడు కొనడు కూడా కొనడు వాన్ని. ఆ! అంతా వాళ్ళే. డమ్మీ దద్దమ్మగాళ్ళే హీరోలు. ఆ! వాళ్ళ ఫేస్ వాల్యూ లేదు. వాళ్ళలో టాలెంట్ లేదు. కేవలము ఒక డబ్బు అనే దాంతోనే వాళ్ళు హీరోలుగా వాళ్ళకి వాళ్ళకే రెమ్యునరేషన్ పెంచుకొని, వాళ్ళకి వాళ్ళే మొత్తం రేట్లు పెంచుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి థియేటర్‌లలకు సామాన్య మానవుడు కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జీవితంలో బాధలు, సంతోషాలు అన్నీ ఇమిడి ఉన్నటువంటి మధ్యరకపు జీవితాల మధ్యరకపు కుటుంబాలలో కనీసం ఒక రోజు నెలకు ఒక్కరోజన్నా సినిమాకెళ్దామంటే, థియేటర్‌కెళ్దామంటే ఎళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. ఏంటది? ఆ! మరి ఎంత ఘోరమైన రేట్లా? ఎవడెళ్తాడిగ సినిమా థియేటర్‌కి ఎవడెళ్తాడు? ఆ! కాబట్టే ఇప్పుడు ఈ ఐబొమ్మ లాంటి మీడియా మీద ఆధారపడ్డరు మధ్య రకపు ప్రజలు. మంచిదే గదా! ఇప్పుడు ఒక ఒక కుటుంబం సినిమాకెళ్ళాలంటే కనీసం ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలతోని వెళ్ళాలంటే కనీసం 2000 ఉండాల్సిందే మనిషి దగ్గర. 2000 గనక లేకపోతే నువ్వు సినిమా థియేటర్ మొఖాన్నే పోవద్దు. సినిమా థియేటర్ మొఖాన పోనే వద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రేట్లు అట్లున్నాయి. అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ అట్లున్నది. ఆ థియేటర్‌లల్లా అవలంబిస్తున్న విధి విధానాలు కూడా అట్లున్నాయి. కాబట్టి ఈ 2000 ఎక్కడి నుంచి ఎవలియ్యాలి? ఎక్కడి నుంచి రావాలి? ఎంత కష్టపడాలి వాడు? ఆ! సాధారణంగా మధ్య రకపు జీవితాలోళ్ళు, కూలి చేసుకుంటోళ్ళు, లేబర్ పని చేసుకుంటోళ్ళు, ఆటోలు తోలుకుంటోళ్ళు ఆ! వీళ్ళకు సినిమా అందుబాటులో ఉన్నదా? ఉన్నదని చెప్పగలుగుతదా ప్రభుత్వం? సమాధానం ఇయ్యగలుగుతదా? ఆ! అందుబాటులో లేదు. సినిమా మధ్య రకపు మనిషికి అసలు అందుబాటులోనే సినిమా అనేది లేదు. కాబట్టి ఈ ఐబొమ్మ అనేది ఎప్పుడైతే ఈ ఇమ్మడి రవి స్టార్ట్ చేసిండో, ఇంకా ఇట్లాంటి వెబ్‌సైట్‌లు ఏవేవైతే ఉన్నాయో, వాటి మీద సాధారణ జనాలు చాలా వరకు ఆధారపడ్డారు. అట్లా ఐబొమ్మ అనేది క్లిక్ అయింది. లేకపోతే ఐబొమ్మను కూడా ఎవరు చూడరు. అసలు సినిమాలు చూసే ఓపిక, తీరిక ఈ రోజులల్ల సమాజంలో ఎవరికుందండి? ఆ! ఎవరు ఊరుకుంటాను చెప్పు? ఎవల టెన్షన్‌లు వాళ్ళయే, పొద్దున్న లేత్తే ఎవరి బాధలు వాళ్ళయే, ఎవరి ఇబ్బందులు వాళ్ళయే. ఎవ్వరు సుఖంగా ఉన్న దాఖలాలే లేవు. ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇవన్నిటిని ఎ ఎదుర్కోవడమే వాళ్ళ జీవితంలా సరిపోతలేదు. వాటితోని పోరాటమే కొనసాగిస్తాండు చివరిదాకా. మనిషి మధ్యరకపోడి జీవితము ఇక్కడి నుంచి ఈ పోరాటమే చివరిదాకా. వాడు బోయేదాకా, వాడు చనిపోయేదాకా గూడా అదే పోరాటం. అదే అప్పుల ఊబి. ఇగ అలాంటోడు ఒక్కరోజు థియేటర్‌కెళ్ళి సినిమా చూద్దామంటే ఎట్లా చూడగలుగుతా అంటాడు? చూసే పరిస్థితి ఉందా? ఒకవేళ చూడాలన్నా గూడా మధ్య రకపు వాళ్ళకు సినిమాలు అందుబాటులో ఉన్నాయా? లేవు గదా! మరి లేనప్పుడు ఎట్లుంటది పరిస్థితి చెప్పండి? హ్మ్. ఇప్పుడు 'ఐబొమ్మ రవి' చేసింది తప్పే. చట్ట వ్యతిరేకమే. తాను ఇన్ని తన వెబ్‌సైట్‌ల ఈ అసలు ఓటీటీల ప్లాట్‌ఫార్మ్ మీద వచ్చే ప్రతి సినిమా తను రిలీజ్ చేస్తున్నాడంటే, తన నాలెడ్జ్ ప్రకారంగా వాటిని ఎట్లా క్యాచ్ చేత్తాండు? ఏంటిది? ఆయనకున్న టాలెంట్ ఏంది? ఆ! అవన్నీ మీరు తెలుసుకొని అతని ద్వారా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తనకొక ఎంప్లాయ్‌మెంట్ కల్పించి, తనను ఉపయోగించుకొని ఎక్కడైతే ఇప్పుడు ఈ సైబర్ నేరాలు అవి ఇవి జరుగుతున్నాయో హ్మ్. వాటిని హ్యాకింగ్ గాకుండా చూడాలంటే ఇలాంటి వాళ్ళని మీరు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏందంటే, ముందుగాల మీరు ఈ యొక్క ఇమ్మడి రవి లాంటి వాళ్ళ టాలెంట్‌ని ఉపయోగించుకోండి. అతను సమాజానికి మంచే చేసినా గూడా చట్ట ప్రకారంగా అది తప్పు. దాన్ని మేము సమర్థించం. ఎందుకంటే కానీ ఈ సినిమా వాళ్ళు గూడా మారాలి. సినిమా వాళ్ళు ముఖ్యంగా సినిమా వాళ్ళు చాలా మారాలి. ఎందుకంటే సినిమా వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా. నేను చెప్పేది ఒక్కటే మీకు. మీ సినిమాలేవైతున్నాయో సాధారణ జనానికి అందుబాటులో ఉండే విధంగా మీరు టికెట్లు పెట్టండి. అప్పుడే సాధారణమైన జనము థియేటర్ వరకొస్తారు. థియేటర్‌లకొచ్చి చూస్తేనే మీ సినిమాలకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కలుగుతుంది. అంతే తప్ప ఈ వెబ్‌సైట్‌లలో జూత్తే ఏదో తాత్కాలికంగా చూసినట్టు. ఎంత జూసినా గానీ థియేటర్‌లో జూసినట్టు ఉండదు. థియేటర్‌లో జూసిన ఆనందం ఉండదు. థియేటర్‌లో జూసిన ఫీలింగ్ ఉండదు.
థియేటర్‌లో చూసింది వేరే ఉంటది. కాబట్టి థియేటర్‌లో చూడడానికి రావాలంటే మధ్యరకపుడు ముందుగాల ప్రభుత్వము, ఈ సినిమా వాళ్ళు టిక్కెట్ల రేట్లు ముందుగా తగ్గించండి. సినిమా రేట్లు ఎప్పుడైతే మీరు తగ్గిస్తారో సాధారణమైన ప్రజలు కుటుంబ సమేతంగా థియేటర్లలోకొచ్చి అప్పుడు సినిమాలు చూసి కుటుంబాలతో సహా వాళ్ళు మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి ఉపయోగపడతారు. అది మర్చిపోయి ఏదో హీరోల మీద రెమ్యునరేషన్ ఇత్తానం. అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇత్తాను? ఎవడియమంటాడు? దేనికి అవసరమా అది? అవసరం లేదు. కాబట్టి ఈ ఇమ్మడి రవి చేసింది తను చట్ట వ్యతిరేకమైన పనైనప్పటికీ కూడా తన లోపల ఉన్న టాలెంట్, తనకున్నటువంటి టాలెంట్‌ను ప్రభుత్వం గుర్తించి ఆ టాలెంట్‌కు తగ్గట్టుగా తనను ఉపయోగించుకొని తనకు ఉపాధి కల్పించి తద్వారా ఇంకా సమాజానికి ఏమైనా మంచి జరిగే ప్రోగ్రామ్‌లు ఏమన్నా ఉంటే తన ద్వారా తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని మరియు సినిమా వాళ్ళని కూడా చెప్తున్నాను. ఏందంటే సినిమా టికెట్లు మీరు ముందుగాల తగ్గించండి. కింది స్థాయికి మధ్య రకాన్ని తీసుకురండి. మీరు ఎక్కడనో ఆకాశం మీద కూర్చోండి. మీరు రాండి, మీరు చూడుండి, మీ ఇష్టం ఉంటే రాండి, పోండి అంటే మాకు అవసరమే లేదు. మేము చూడం. మరి మీరు వేలు వేలు పెట్టి ఎవడి కోసం తీత్తాళ్ళు మీ సినిమాలు? ఆ! మీ సినిమాలలో ఏమన్నా మెసేజ్ ఉందా? సమాజంలో ఏమన్నా మార్పొత్తాందా? ఆ! అంటరానితనం పోతాందా? పేదరికం పోతాందా? లేకపోతే ఆర్థిక స్థితిగతులు ఏమన్నా మారతాన్నాయా మీ సినిమా ద్వారా? మీ సమాజానికి ఏమున్నది? మీ సినిమా ద్వారా ఏం ఉపయోగం ఉన్నది? ఏం లేదు. కాబట్టి మీరు సినిమా రేట్లు తగ్గించుకోండి. సమాజం బాగుపడుతది. సమాజానికి ఉపయోగపడే సాంఘిక చిత్రాలు తీయండి. అడ్డగోలి ఏదో సినిమా తీస్తానమంటే తీస్తానం. వేలకు వేలు, కోట్ల కోట్లు పెడతానం అనేది కాదక్కడ విషయం. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. సోషల్‌గా, సామాజికంగా అన్ని విధాల మధ్య రకపోనికి ఉపయోగపడే విధంగా మధ్య రకపు జీవితాలకు సంబంధించినటువంటి సినిమాలు తీయండి. చాలా గొప్పగా ప్రజలు మిమ్మల్ని, సినిమాలని ఆదరిస్తారు. ఏదో ఇక మా ముఖం చూసి మేము ఏది తీత్తే అది చూడుండ్లి. మా ముఖాలను చూసి చూడాలే. మా ఇంటి పేర్లను చూసి చూడాలే. మాది ఇట్లా, మాది అట్లా అంటే ఆ రోజులు నడవయి. ఓకే. ఇప్పటికైనా మారుండ్లి. మీరు మారుండ్లి. ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం ఏందంటే ప్రభుత్వం కూడా మారాలే. ఇలాంటి ఇమ్మడి రవి లాంటి వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తనను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అతని మీద కేసు పెట్టి ఇప్పుడు జైల్లో ఎత్తే లాభం ఏమున్నది? ఆ! ఆయన కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు. ఇయాల రేపు ఈ ఏమో అన్నట్టు ఆగుతదా అది? కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొకటేందంటే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లల్లా వచ్చే సినిమాలను మనము చూసినా, చూడకున్నా కూడా థియేటర్‌లకెళ్ళి చూడాలంటే వీళ్ళు టికెట్ల రేట్లు తగ్గిస్తే తప్పకుండా థియేటర్‌కెళ్ళి మనం కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.